హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాజ్ తరుణ్, రాజా రవీంద్ర ఆ, నటించిన రీసెంట్ రిలీజ్ అయిన మూవీ చిరంజీవ రివ్యూ తెలుసుకుందాం. రాజ్ తరుణ్ ఈ మధ్యన మూవీ సెలెక్షన్ ఎంత పేలవంగా ఉందో మనందరికి తెలిసింది. ఒకానొకప్పుడు కుమారి 21F సినిమా టైం పీక్స్లో ఉన్నప్పుడు 1 CR 2 CR తీసుకున్న అతను ఇప్పుడు అసలు అతను వచ్చిందా లేదా అన్నట్టుగా ఉన్నారు. అసలు వచ్చిందని నేను చెప్తే ఎవరు అవునా అన్నట్టున్నారు. అంత అంత దిగజారిపోయాడని చెప్పాలి. అంత అంటే అసలు ఇంక ఎవరు ఉన్నారు? యాక్టింగ్ పరంగా అన్నిటి పరంగా సూపర్. బట్ ఎక్కడ మూవీ వర్కౌట్ అవ్వట్లేదు. అలాంటి సెలక్షన్స్ చేస్తున్నాడు. ఇంకా ఈ మూవీకి వస్తే ఇవి డైరెక్ట్ రిలీజ్ అవ్వట్లేదు, కానీ ఆహాలో రిలీజ్ అయింది. రాజ్ తరుణ్, కుష్తా అండ్ రాజా రవీంద్ర, బలగం సంజయ్ వీళ్ళు, ఇంకా జబర్దస్త్ స్కిట్లు రాసే అభినయ కృష్ణ ఈ మూవీకి డైరెక్టర్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక అంబులెన్స్ డ్రైవర్గా వర్క్ చేస్తున్న ఒక నార్మల్ ఒక ఫాదర్ చనిపోవడం వల్ల ఒక అంబులెన్స్ డ్రైవర్గా మారి ఆ అప్పులను కట్టే ప్రయత్నం చేస్తున్న ఒక హీరో రాజ్ తరుణ్ కొన్ని సంఘటనల వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయ్యి అతనికి అందరి ఆయుస్ కనబడుతుంది. అతను చూస్తే అతను ఆయుస్ కనబడుతుంది. అలా అటువంటి శక్తి దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకుని డబ్బులు సంపాదించే ప్రయత్నంలో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చేసే ప్రయత్నంలో సినిమా ఉంటుంది. ఆల్రెడీ చాలా మూవీస్ చూసాము, కానీ ఈ మూవీలో మళ్ళీ అదే ప్రయత్నం చేశాడని చెప్పాలి. ఇంక ఎలా ఉంటుందంటే డిఫరెంట్ అసలు డబ్బులు ఎలా వస్తాయి అని సంపాదించే ప్రయత్నం చేసాడు. కానీ నేను ఒక ఫేమస్ కార్పొరేటర్, నేను అతన్ని చంపుతానంటే ఇంకొక దాని అపోజిషన్లో ఉన్న అతను నమ్మడు. హీరోయిన్ ఫాదర్ ఒక 2 డేస్కు చనిపోతాడని తెలిసి నేను అతన్ని చంపేస్తా, కావాలంటే నమ్మండి అని చెప్పి అతని టైం అయిపోతానే అతను చనిపోతాడు. కార్పొరేటర్ కూడా చనిపోయే టైం అవడం వల్ల అతన్ని కూడా చంపుతాడని ఒప్పుకొని డబ్బులు సంపాదించుకుంటాడు ఫైనల్గా. కానీ కార్పొరేటర్ని ఎలా చంపాడు అనడానికి వాళ్ళు చూడ్డానికి వచ్చినప్పుడు ఏదో మాయలు మంత్రాలు చేసినట్టు యాక్ట్ చేసి అలా కార్పొరేటర్ని అలా చంపిన వెంటనే ఇంకా నెక్స్ట్ అపోజిషన్లో ఉన్నప్పుడు రాజా రవీంద్ర హోమ్ మినిస్టర్ అవ్వాలని ట్రై చేసే ప్రయత్నం అండ్ సీఎం కూడా ట్రై చేసే ప్రయత్నంలో హోమ్ మినిస్టర్లోకి అలాంటి సిచ్యువేషన్లో ఇతను పోయి కలిసేటప్పుడు అతని స్టేజ్ కింద బాంబు పెట్టాలనే ప్లాన్లో ఉన్న వాళ్ళు అది తెలుసుకున్న కాబోయే కార్పొరేటర్ హీరో దాన్ని తెలియజేస్తారు. అది తెలుసుకున్న రాజా రవీంద్ర వీళ్ళని కొట్టి ప్రయత్నం. అలాంటి సమయంలో అతనికి చండా అనే దేవుని మీద నమ్మకంతో అక్కడ కూడా ఇతని శక్తిని ఉపయోగించి అతను చనిపోతాడు, నా దగ్గర ఇంత శక్తిని తప్పించుకొస్తాడు. కానీ అక్కడున్న కాబోయే కార్పొరేటర్ దాన్ని తీసి అతన్ని అరెస్ట్ చేపిస్తాడు. అరెస్ట్ చేపించి స్టోరీ ఇంతకంటే ఎక్కువ ఏం ఉండదు. ఇందులో లవ్, చిన్న చిన్న పాయింట్లు, చిన్న చిన్న కామెడీ యాడ్ చేసుకొని పోయిండు. ఇది రొటీన్ పాయింటే, అందులో ఏం ఉండదు. కానీ కొంచెం పర్లేదు. రాజ్ తరుణ్ యాక్టింగ్లో కొంచెం ఇలాంటి మన సినిమాలో తెలిసింది ఏముంది అంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ తీసే విధానంలో మాత్రం ఎలాంటివి అనిపించదు. మనం ఈ తరహా లైన్ ఆల్రెడీ ఎస్వి కృష్ణారెడ్డి సినిమా, యమలోకం టు భూలోకం, ఇంకా ఇలాంటి కామెడీ జోనర్లో ఎన్ని వచ్చినా కూడా వీళ్ళు ఇంకా ఇలానే
డెవలప్మెంట్ చేసి అలా అలా ఉంటుంది. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంటుంది, ఎడిటింగ్ బాగానే ఉంది. ఇంకా దర్శకుడు ఫస్ట్ ప్రయత్నమే లైన్ బాగున్న స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా బాగా చేసింటే బాగుండు. ఓవరాల్గా చెప్పాలంటే రాజ్ తరుణ్ ను రాజ్ తరుణ్ నార్మల్ క్యారెక్టరే ఇంత బాగా చేసిందంటే ఇంకా సరైనగా అతన్ని వాడుకుంటే ఇంకా బాగా చేస్తుండ్రు. ఇంత సోషల్ ఫ్యాంటసీ, ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ సబ్జెక్ట్ని ఇంత క్యాజువల్గా చేస్తాడని ఎవరు అనుకోరు. రాజ్ తరుణ్ అయితే మంచి ఫ్లోలో కనిపించినా కానీ దానికి తగ్గ స్టోరీలు దొరక్క చాలా ఇబ్బంది పడతానని చెప్పి, నెక్స్ట్ టైం అయినా మంచి కథతో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తాడని నమ్ముతున్నాను. ఒక్కసారి అయితే చూడొచ్చు ఈ సినిమాను. ఇప్పుడు వరకు చూడనట్లయితే ఆ హాల్లో తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.